మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఎంపురాన్ ఈ మధ్య రిలీజ్ అయింది కదా. నేనైతే సినిమా చూడలేదు, కానీ మొత్తం మీద ఆ సినిమాలో కొన్ని సీన్ల మీద బీజేపీ వాళ్ళు ఎందుకో బాగా ఆక్రోశం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ సినిమా మీద దేశవ్యాప్తంగా కూడా బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు, వ్యతిరేక కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు చేస్తూ ఉన్నారంటే ఇంకా అది వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్కి సంబంధించి ఏదో అన్నట్లుంది, పోతే పోనీయండి. ఏముంది, నేను సినిమా చూడలే, సీన్లు ఏందో కూడా నేను అంత డీప్కి వెళ్ళలే. అయితే అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇదంతా జరిగి సినిమా రిలీజ్ అయ్యి ఒక వారం రోజులైందేమో, తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆ సినిమా నిర్మాత శ్రీ గోపాల్ అన్నట్టు ఆ సినిమా నిర్మాత ఇళ్ల మీద, ఆఫీసుల మీద ఏకకాలంలో దేశంలో 5 చోట్ల దాడులకు దిగింది, సర్చెస్కి దిగింది. కేరళలో, తమిళనాడులో ఆయన ఆఫీసులు ఉన్నాయంట. అయితే ఆయన ప్రధానమైన వ్యాపారం చిట్ ఫండ్స్, ఆతిథ్యం, విద్య రిలేటెడ్ అట, రవాణా, ఇవన్నీ. మీడియా, ఆతిథ్య రంగం, విద్య, ప్రధానమైన బిజినెస్ చిట్ ఫండ్స్ అట. ప్రధానమైన బిజినెస్ వచ్చి చిట్ ఫండ్స్ అట. అయితే ఇందులో అక్రమాలు జరిగాయి, 1000 కోట్ల మేర అక్రమాలు జరిగాయని చెప్పి ఆయన ఆఫీసులలో ఏకకాలంలో సర్చెస్ జరిగాయట. సరే, ఆ సినిమాకు దీనికి సంబంధం ఉండలేండి, ఎందుకంటే మనం అట్లా అనుకోవాలి, ఇప్పుడు అదే నమ్మాలి మనం. సినిమా తీశారు, సినిమా చుట్టూ బీజేపీ వాళ్ళ కోపం వచ్చింది, వారం రోజుల్లో ఈడీ ఆయన ఆఫీసుల మీద సర్చెస్కి వెళ్ళింది. కానీ సినిమాకు దీనికి సంబంధం ఏమి ఉండదు, ఎందుకంటే ఈడీ తన పని చేస్తుంది. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా పనిచేసే సంస్థలు ఇవన్నీ కూడా చాలా నిష్పక్షపాతంగా పనిచేస్తాయి, చాలా నిష్పక్షపాతంగా. కావాలి అంటే ఇక్కడ చూడండి, మన దగ్గరగానే చిట్ ఫండ్స్, ఆతిథ్య రంగం, మీడియా అంటే మన దగ్గర కనుక మార్గదర్శి చిట్స్ రిలేటెడ్ డెఫినెట్లీ గుర్తొస్తాయి కదా. అండ్ దీని చుట్టూ కేసులు 19 ఏళ్ళ నుంచి రన్ అవుతున్నాయి కదా. ఆర్బీఐ ఇన్వాల్వ్ అయింది, వాళ్ళ నిబంధనలు ఉల్లంఘించారన్నారు, అక్రమాలు జరిగాయన్నారు, కోర్టులలో విచారణ జరుగుతుంది, ప్రభుత్వాలు కేసులు పెట్టాయి, 19 ఏళ్ళ నుంచి విచారణ సాగుతుంది. ఇంతకుముందు ప్రభుత్వం కేంద్ర విచారణ సంస్థలు విచారణ చేయాలి అని చెప్పి కూడా అడిగారు. ఎక్కడే కూడా ఈడీ ఇక్కడికి వెళ్ళి సర్చ్ చేయాలని పాపం 19 సంవత్సరాల నుంచి అనిపించలేదు. చూడండి ఎంత నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళు. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి బీజేపీ వాళ్ళకి ఏదో కోపం రాగానే వారం తిరగకముందే ఆ సినిమా నిర్మాత ఇళ్ల మీద ఈడీ సర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఆయన చిట్ ఫండ్ కంపెనీలో, మీడియా కంపెనీలో, ఎక్కడెక్కడో. ఈడీ చూడండి, మనం వాళ్ళ చాలా నిష్పక్షపాతంగా పనిచేస్తారు. ఇక డైరెక్ట్గా ఉల్లంఘనలు జరిగాయని, అక్రమాలు జరిగాయని, మేము ఆ డబ్బులు రిటర్న్ చేసేసామని మార్గదర్శి కంపెనీ కూడా అంగీకరిస్తుంది. రిటర్న్ చేయడం కాదు, అది ఉల్లంఘన, రకరకాలుగా ఆ డబ్బు వేరే వాటికి మళ్లించారు అప్పుడు అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు 19 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ కేంద్ర విచారణ సంస్థలు అట్లా తొంగి చూడవు, ఎందుకంటే చాలా నిష్పక్షపాతంగా పనిచేస్తారు వాళ్ళు. వీ షుడ్ అప్రిసియేట్ దెమ్. ఇప్పుడు ఆ సినిమా నిర్మాత మీద బీజేపీ వాళ్ళ కోపం రాగానే వారం రోజులు తిరగకముందే ఆయన ఇల్లు, ఆఫీసుల మీద ఈడీ సర్చ్ చేసి నెక్స్ట్ ఇంకేదైనా ఏం డీల్ కుదురుతుందో మనకు తెలియదు. లేదంటే ఇంక నెక్స్ట్ తీసుకెళ్ళి కేసులు పెట్టేస్తారేమో. రకరకాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చాలా నిష్పక్షపాతంగా పనిచేస్తారు. విచారణ సంస్థలు అద్భుతంగా పనిచేస్తారు.